శుభమస్తు. శ్రీరామ జయం. ఓం శ్రీం రామ్ రామాయ నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఆదివారం నాడు రామచంద్రమూర్తిని స్మరిస్తే సమస్త సంకల్పాలు నెరవేరుతాయి. ఆదివారం నాడు పాటించవలసిన నియమాలు విధులు ఏమిటి, ఎందుకు ఈ నియమాలను శాస్త్రం ఇలా ఏర్పాటు చేసింది, వైజ్ఞానిక నేపథ్యం ఏమైనా ఉందా, అసలు ఆ నియమాలు ఏమిటి? రాముడిని పూజించడం ఆధ్యాత్మికం, కానీ ఈ ఆధ్యాత్మిక కోణంతో పాటుగా భౌతికంగా 4 నియమాలను మనం అనుసరించాలి అని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. ఈ 4 నియమాలలో మొదటిది సాత్విక ఆహారాన్ని స్వీకరించడం. ఆదివారం మాంసాహారం తినకూడదు. ఆదివారం నాటి అధిపతి సూర్యగ్రహం, గ్రహరాజు అనుగ్రహం ఉంటే మిగతా అన్ని గ్రహాల అనుకూలత సులభంగా మనం పొందవచ్చు. సూర్యగ్రహానికి సంబంధించిన ప్రధానమైన లక్షణం వేగం, మనోవేగం. ఈ మనోవేగానికి అడ్డుకట్ట వేసే విధంగా మాంసాహారాన్ని స్వీకరించినట్లయితే బుద్ధి స్థిరత్వాన్ని కోరుకుంటుంది, శరీరం అలా ప్రశాంతతను కోరుకుంటుంది. ఈరోజు ఇంకా ఏ పని చెయ్యలేం అనేటటువంటి స్థితిని కలిగిస్తుంది. ఈ స్థితి పొందకుండా ఉండడం కోసమే మాంసాహారం తినకూడదు. ఇది వైజ్ఞానికంగా మనం ఆలోచించవలసిన అంశం. రెండవది, తైల భోజనం చెయ్యరాదు. నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు. చేగోడులు, జంతికలు వీటిని తినకూడదు. ఇలా ఎందుకన్నారు? నూనె శనిగ్రహానికి సంబంధించినటువంటి వస్తువు. నూనె కూడా మన దేహంలో ప్రవహించేటటువంటి రక్తనాళాల వేగాన్ని నియంత్రిస్తుంది, రక్త వేగాన్ని అరికడుతుంది. బీపీ అంటూ ఉంటాం మనం, బ్లడ్ ప్రెషర్. ఇది అందరికీ ఉండాలి, 120/80. అది ఎక్కువ తక్కువ అయితే ప్రమాదమే. ఆధునిక వైజ్ఞానిక కోణాన్ని అనుసరించి 150-90 ఇంతవరకు కూడా సరిపోతుంది. ఇది కూడా సాధారణమే అంటున్నారు వైద్యులు. ఎప్పుడో 1988లో వచ్చిన నియంత్రణ సరళిని, వైజ్ఞానిక శాస్త్ర గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఆటోమేటెడ్ వెర్షన్ అన్న పేరిట అందరు వైద్యులు కూడా ఈ చార్ట్ పట్టికనే నేటికి అనుసరిస్తున్నారు. 88లో వచ్చిన చార్ట్ పట్టిక ఇది. నేటి అత్యాధునిక జీవన పరిస్థితులకు అనుకూలంగా 160 అలాగే 100 ఇంత మేరకు కూడా ఈ రక్త నియంత్రణ వేగం ఉండవచ్చు, చింతించే అవసరం లేదు. కానీ ఆదివారం నాడు నూనెతో చేసిన పదార్థాలు తినడం తగ్గిస్తే, ఉప్పు తగ్గిస్తే ఆరోగ్యం చేకూరుతుంది. సూర్యగ్రహం కారణంగానే మనం ఆరోగ్యాన్ని పొందుతాం కనుక ఆదివారాన్ని అధిపతి సూర్యుడు అని వివరించిన సనాతన సంప్రదాయం ఆదివారం నాడు 2వ నియమంగా నూనె పదార్థాలు తినకూడదు అన్నది. 3వది, ఇల్లాలితో వ్యక్తిగత జీవితాన్ని నియంత్రించడం. భౌతికమైనటువంటి సుఖభోగాదులలో పడి కొట్టుకుపోకుండా ఆధ్యాత్మికంగా సమస్త ప్రపంచానికి మన వల్ల కలిగే ప్రయోజనం ఇది అనే ఉద్దేశంతో స్తోత్రం చేయడం. దేవతారాధన చేసే రోజున భౌతిక విషయాదులకు దూరంగా ఉండాలి కనుక ఇది ప్రత్యేకమైనటువంటి 3వ నియమం. ఇక 4వది చాలా ముఖ్యమైనటువంటిది, మంచినీరు. రాగి చెంబులో ఉండేటటువంటి మంచినీరును ఆహారంగా స్వీకరించడం, ఆ నీటినే సేవించడం, రాగి చెంబుతో నీరు నింపి ఆ రాగి చెంబు దానం ఇవ్వడం, గోధుమలతో చేసిన పదార్థాన్ని స్వీకరించడం, గోధుమలను దానం ఇవ్వడం. సూర్యగ్రహానికి సంబంధించిన దినుసు గోధుమలు కనుక ఇలా ఈ 4 నియమాలు పాటించినట్లయితే సూర్యవంశంలో ప్రభవించిన చక్రవర్తి శ్రీరామచంద్రమూర్తి రామానుగ్రహం మనకు లభిస్తుంది. కనుక రామానుగ్రహం కోరి ఆదివారం నాడు ఈ 4 నియమాలను పాటిద్దాం. సనాతన సంప్రదాయంలో మనం పాటించి అనుసరించి ఆచారాలన్నీ కూడా వైజ్ఞానిక అంశములతో ముడిపడి ఉండేవే. ప్రతి విషయం కూడా సైన్స్, విజ్ఞాన శాస్త్రం. ఆదివారం సశాస్త్రీయంగా తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.